దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుపతి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో నిజాలు తెలుసుకోకుండా సీఎం చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా, పిటిషనర్ తరపున రాజశేఖరరావు వాదించారు. ఇక విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని ఎక్కడి నుంచి సేకరించారు? ఆ నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టు ఆధారాలేంటి? నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు? లడ్డూలను టెస్ట్ చేశారా? లడ్డూలో కల్తీ జరిగిందని తేలిందా అంటూ ప్రశ్నలు కురిపించింది. ఇక ఎన్డీడీబీ రిపోర్టు మీద మైసూర్, గజియాబాద్ ల్యాబుల నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అవశేషాలున్నాయా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ల్యాబ్ రిపోర్టులో ఉన్న నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు ఏమున్నాయంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వం తరపున న్యాయవాదిని ప్రశ్నించింది. విచారణ పూర్తి కాకముందే కల్తీపై ప్రకటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడింది.